టు ఆల్ బాచిరావ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ వెల్కమ్. ఈరోజు ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీకి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా అదర్ ఎగ్జామ్స్ కూడా స్టేట్ సర్వీసెస్ కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి ఎన్విరాన్మెంటల్ అంటే పర్యావరణ శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గిస్తూ దాని ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక ఇంధన వనరులు అనేవి ఇవి అసలు తరిగిపోవు, ఎప్పుడూ కూడా ఉంటాయి. వీటి గురించి క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఇవి నోట్ చేసుకోండి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇవి ఇంపార్టెంట్, ఇవి ఖచ్చితంగా వీటి నుంచి క్వశ్చన్స్ అట్లీస్ట్ 2 or 3 అయినా ఖచ్చితంగా వస్తాయి. పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం పరంగా రాష్ట్రాలను ఎక్కువ నుంచి తక్కువకు వచ్చే వరుస ఏదంటే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అని చెప్తూ ఉంటాను. అది మాట ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ ఇది ఆన్సర్. ఇక్కడ కింది అంశాలు సరైనవి ఏంటి అని అడుగుతున్నారు. సాధారణంగా సముద్రంలో నీటి ఉపరితలంపై విద్యుత్ తయారీకి ఆఫ్షోర్ విండ్ ఫామ్ ఏర్పాటు చేస్తారు. నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ 2022 నాటికి 5 గిగావాట్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ, 2030 నాటికి 30 గిగావాట్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ వ్యవస్థాపించాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. భారతదేశంలో మొదటి ఆఫ్షోర్ విండ్ ఫామ్ తమిళనాడులోని ధనుష్కోడి దగ్గర నిర్మిస్తూ ఉన్నారు. దీని ఆన్సర్ ABC 3 కూడా కరెక్టేనండి. నెక్స్ట్ వచ్చి పవన శక్తి అభివృద్ధికి భారతదేశం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి కింద అంశాల్లో సరైనది ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ 2024లో ప్రభుత్వం విండ్ సోలార్ హైబ్రిడ్ పాలసీని ప్రవేశపెట్టింది. దేశంలో హైబ్రిడ్ విండ్ సోలార్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధిని ప్రోత్సహించడమే దీని లక్ష్యము. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రవచనం ఏ పవన విద్యుత్ కేంద్రాలను గాలి వేగంగా వీచే ఎత్తైన ప్రదేశాలలో, సముద్రాల్లో, సముద్ర తీర ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు. ఇది ఎసెషన్ అండి. సో రీజనింగ్ అనేది ఆర్ అంటే పవన శక్తి వాయువు వడి ఘనానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీనికి అడుగుతూ ఎసెషన్ రీజనింగ్ తెలుసు కదా, ఏఆర్. ఇక్కడ ఏఆర్ అనే ఏఆర్ రెండు సరైనవే అనేది ఏకు సరైన, ఆర్ ఏకు సరైన వివరణ. ఈ రెండు కూడా కరెక్ట్ అని చెప్తుంది. థర్డ్ పాయింట్ వచ్చి మనకి పవన శక్తి ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే తరగనిది, ఇందాక చెప్పాను, కాలుష్యం లేనిది పవన శక్తి. వీటిలో ఏ దేశం పవన శక్తి ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామిగా ఉంది అంటే పవన శక్తిలో చైనా అండి. కరెక్ట్ ఆన్సర్ చైనా, రష్యా కాదు, చైనా. భారతదేశ శక్తి సామర్థ్యంలో ఏ పునరుత్పాదక ఇంధన వనరు రెండో అత్యధిక సహకారాన్ని కలిగి ఉంది? పవన శక్తి అని చెప్పాలి. ఇక్కడ మనకి పునరుత్పాదక ఇంధన పవన శక్తి ఎక్కువ అండి. భారతదేశపు మొదటి ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? గుజరాత్. సౌర పవన విద్యుత్ ఉత్పత్తిని కలిపే ప్రపంచంలోని అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ఉద్యానవనం భారత్లోని రాష్ట్రం గుజరాత్. విండ్ సోలార్ హైబ్రిడ్ పాలసీ దేని ద్వారా శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది? పవన సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలను కలపడం. 2021లో ప్రారంభించిన ఉజ్వల్ 2 పథకం ఒక ముఖ్య లక్షణము అట్టడుగు కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధనం LPG పంపిణీ. PM గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ దేనికోసం ఉద్దేశించారు? పునరుత్పాదక ఇంధన రంగానికి మౌలిక సదుపాయాల అభివృద్ధిని మెరుగుపరచడం కోసం. పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని సాధించడంలో భారతదేశానికి ప్రధాన సవాలు అసమతుల్య వృద్ధి కారణంగా విద్యుత్ కొరత. అంటే విద్యుత్ కొరత సరిగ్గా లేకపోయింది, ఎందుకంటే సమతుల్యమైనటువంటి వృద్ధి లేదు కాబట్టి ఇక్కడ విద్యుత్ కొరత అనేది ఉంది. ప్రధాన సవాల్ అదే. భారతదేశ ఇంధన విధానం స్థిరమైన వృద్ధికి ఏ కీలక కారకాన్ని ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది? ఇంధన వనరుల వైవిధ్యీకరణ. భారతదేశ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నారు. ఇంధన భద్రత, స్థిరత్వాన్ని నిర్ధారించడం అనేది. 2030 పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని చేరుకోవడానికి కింది వాటిలో సరైనది ఏంటి?
వేగవంతమైన సాంకేతిక స్వీకరణ ఆవిష్కరణ అనేది కరెక్ట్ అండి. ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ ప్రధానంగా ఏ ప్రాంతానికి ఇంధన యాక్సెస్ని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది? గ్రామీణ ప్రాంతాలు. ఇంధన సామర్థ్యాన్ని పెంచే ప్రభుత్వం ఏ సాంకేతికతను పరిశీలిస్తోంది? కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్. భారతదేశ ఇంధన విధానంలో ఇంధన పొదుపు కోసం ఏ సాంకేతికతను ప్రచారం చేస్తున్నారు? ఎల్ఈడి లైటింగ్. భారతదేశ భవిష్యత్ ఇంధన ప్రణాళికల్లో శక్తి నిల్వ వ్యవస్థల పాత్ర ఏమిటి అని అడుగుతున్నారు. అడపాదడపా పునరుత్పాదక శక్తిని నిర్వహించడం. ఇంధన విధానం ప్రకారం భారతదేశం ఏ రంగాన్ని డీకార్బనైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? రవాణా. భారతదేశ ఇంధన విధానం ఏ సాంకేతిక ఏకీకరణ సమర్థిస్తుంది? స్మార్ట్ గ్రిడ్లు. ఉద్గారాల పరంగా భారతదేశ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ ప్రధాన లక్ష్యం 2030 నాటికి కార్బన్ ఉద్గారాల తీవ్రతను 30% నుంచి 30% తగ్గించడము అనేటటువంటిది. భారతదేశము శక్తి పరివర్తన కోసం ఏ దేశ నమూనా ప్రధానంగా దృష్టి సారించింది? జర్మనీ. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలని లక్ష్యంతో భారతదేశం ప్రారంభించిన కార్యక్రమం భారతదేశ దీర్ఘకాలిక తక్కువ ఉద్గార అభివృద్ధి వ్యూహము. క్రింది వాటిలో శక్తి మిశ్రమంలో గ్రీన్ హైడ్రోజన్ వినియోగాన్ని మెరుగుపరచడానికి భారతదేశ ప్రాథమిక చొరవ ఏది? నేషనల్ హైడ్రోజన్ మిషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని కొత్త వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్. కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి.